హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర హర విహారీ. ఈరోజు మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ నేను గౌరీకుండ్లో ఉన్నాను. ఈ వీడియోలో కేదార్నాథ్కి ఎలా చేరుకోవాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రెక్కింగ్కి కావాల్సిన ముఖ్యమైన థింగ్స్ అండ్ ఫుడ్ స్టే గురించి అయితే తెలుసుకుందాం. కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. గౌరీకుండ్లు ఇప్పుడే స్నానం చేసి వెళ్తున్నాం. పదండి పైకి వెళ్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కేదార్నాథ్కి వెళ్ళడానికి ఫస్ట్ మనం రిషికేష్ అయితే చేరుకోవాలి. రిషికేష్ చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు, మనం ఢిల్లీ వరకు వెళ్ళాలి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి అరౌండ్ 800 రూపీస్ స్లీపర్కి అయితే అయ్యిద్ది ట్రైన్కి. ఢిల్లీ నుంచి రిషికేష్కి 200 రూపీస్ కాస్ట్ అయితే ఉండిద్ది. అండ్ మనం రిషికేష్ నుంచి సోంప్రాయకు వెళ్ళడానికి ప్రైవేట్ ట్యాక్సీస్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ట్యాక్సీకి 1000 రూపీస్ అండ్ బస్కి అయితే 500 రూపీస్ అయితే అయ్యిద్ది. ఇప్పుడు మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. టికెట్ ఇక్కడ నుంచి కౌంట్ అయితే వచ్చింది. మనం ఆల్రెడీ చాలా దూరం నడుచుకొని వచ్చాం పైకి. చూద్దాం. అసలు ఖాళీ లేదు. డోలీ వాళ్ళు, బాస్కెట్ వాళ్ళు, గుర్రం వాళ్ళవే ఉన్నాయి హడావిడంతా. వ్యూ చూపిస్తా ఆగండి ఎలా ఉంటుందో. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది చూడ్డానికి. ఆ చివరి మనుషులు వస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే ఇటు తిరిగాం. ఇంకా దానికి ముందు చాలా క్రాస్ చేసాం. రిషికేష్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్, ఎందుకంటే 200 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అయితే ఉండిద్ది. మోస్ట్లీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయితే అయిపోయిద్ది. సోన్ప్రయాగ్లో రిజిస్ట్రేషన్ చెకింగ్ అయితే చేస్తారు. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి ట్యాక్సీస్ అయితే ఉంటాయి. పర్సన్కి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉత్తరాఖండ్ పోర్టల్ అని చెప్పి వెబ్సైట్ అయితే ఉండిద్ది. అక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. నీకు ఎలా ఉంది పైకి ఎక్కడం? బాగానే ఎక్కావా? ఓకే, సూపర్. మా డాడీ బాగానే ఎక్కాడు, మనమే కొంచెం కష్టపడ్డాం. మీరు ఏ డేట్లో జర్నీ చేస్తున్నారో ఆ డేట్కి అరౌండ్ 15 డేస్ టైం పీరియడ్ అయితే ఉండిద్ది. సో ఎగ్జాక్ట్ డేట్కే మనం దర్శన్కి వెళ్ళాలి అని ఏమి ఉండదు. సో అరౌండ్ 15 డేస్ లోపల అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర అండ్ అలాగే రిషికేష్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే బెటర్ అని నన్ను అడిగితే, ఎందుకంటే అక్కడ ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే పట్టిద్దండి. ఇక్కడ మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ పైకి వెళ్ళినంత వరకు కాస్ట్ ఏదైనా సరే ఎక్కువే ఉండిద్ది. వాటర్ బాటిల్ 70-80 రూపీస్, మ్యాగీ కూడా 60 రూపీస్ అండ్ ఆలూ పరాటా 70 రూపీస్, థాలీ 250 అలా అయితే ఉండిద్ది. చాలా కొండ మీదకి కదా, సో అక్కడికి వాళ్ళు ఫుడ్ తేడానికి కూడా చాలా కష్టం, చాలా ఛార్జెస్ అయితే అవుతాయి వాళ్ళకి కూడా. సో అందుకే అన్ని కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ మనం గౌరీకుండ్ నుంచి కొండ అయితే ఎక్కడానికి స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్. సో ట్రెక్కింగ్కి కంపల్సరీ కావాల్సిన థింగ్స్ అయితే కొన్ని క్యారీ చేసుకుంటే బెటర్, ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతారు అవి లేకపోతే. చాలా ఇంపార్టెంట్ అయితే చేతికర్ర. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దీంట్లో ఏముందిలే అని చెప్పి తీసుకోలేదు, కానీ చాలా ఇబ్బంది పడ్డా. అందుకే సెకండ్ టైం అయితే పక్కా తీసుకున్నా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను బ్యాగ్ కూడా చాలా పెద్దది తీసుకొని వెళ్తున్నా, ఎందుకంటే డాడీది, నాది అండ్ క్యాంపింగ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. సో అందుకే నేనైతే పెద్ద బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, బాస్కెట్ వాళ్ళలాగా. అండ్ మీరైతే కనుక ఓన్లీ మీకు కంపల్సరీ ఇది కావాలి అనుకునే ఐటమ్స్ మాత్రమే చిన్న బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ మీ దగ్గర పెద్ద లగేజ్ ఉంటే సోన్ప్రయాగ్లోనే క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి, సో అక్కడైతే పెట్టేయచ్చు. బ్యాగ్కి 50 రూపీస్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు పర్ డే. ఇంకా
గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చేతికర్ర అండ్ వాటర్ ప్రూఫ్ జాకెట్, షూస్, 2-3 pairs సాక్సెస్, గ్లౌస్, హెడ్ క్యాప్స్, మాస్క్ ఇవన్నీ కంపల్సరీ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ చాలా చల్లగా ఉండిద్ది. లగేజ్ కూడా చాలా తక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ మీకు కావాల్సినవి, అండ్ ఓఆర్ఎస్ పౌడర్స్, ఎలక్ట్రాల్స్ పౌడర్స్ అలాంటివి క్యారీ చేయండి మీతో పాటు. అండ్ ఆక్సిజన్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉండిద్ది, చాలా ఆయాసం అయితే వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అవి రాకుండా ఉండడానికి కర్పూరం, వాము, లవంగాలు అలాంటివి తీసుకొని వెళ్తే బెటరు. సో అది పీల్చుతున్నప్పుడు మీకు కొంచెం ఆక్సిజన్ తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. అండ్ వ్యాజ్లైన్, బాడీ లోషన్స్ అలాంటివి కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ మీ స్కిన్ బాగా డిహైడ్రేట్ అయిపోయి పగుళ్ళు అయితే రావడానికి అవకాశం ఉండిద్ది. అండ్ ఇప్పటికీ సగం దూరం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది, కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. హిమాలయస్ కూడా కనబడుతున్నాయి. మధ్యలో మా డాడీ అయితే దారి తప్పడిపోయారు. సో నేనైతే వెయిట్ చేశా కాసేపు. నాకన్నా ముందు వెళ్ళారు కానీ మధ్యలో ఎక్కడో మిస్ అయిపోయారు. నేను ముందు వచ్చేసా, మా డాడీ అయితే వెనకాల ఉన్నారు. మా డాడీ కోసం మళ్ళీ 1/2 hour అయితే వెయిట్ చేశా. డాడీతో వెళ్తున్నా కదా, సో మేమైతే స్లోగా వెళ్తున్నాం, మా ఇద్దరమే కాబట్టి. మోస్ట్లీ ట్రెక్కింగ్కి పైకి వెళ్ళడానికి అయితే అటు ఇటుగా 12 hours అయితే టైం పట్టిద్ది. అండ్ దిగడానికి అయితే 6 hours అయితే దిగిపోవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా 12 అనే కాదు, ఇంకా ఎక్కువ కూడా టైం పట్టిద్ది. ఎందుకంటే మధ్య మధ్యలో ఫుడ్ అది తిని రెస్ట్ తీసుకొని సో అలా వెళ్తూ ఉంటాం కదా. సో మోర్ దెన్ 12 hours ఈజీగా పట్టిద్ది. అండ్ రెయిన్ కోట్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడిద్ది, ఎప్పుడు పడదో తెలీదు. సో రెయిన్ కోట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సగం దూరం వచ్చాం, ఇక్కడ నుంచి ఇంకా సగం దూరం అయితే ఉంది. దాకా ఎండ ఉంది, సడన్గా వర్షం అయితే పడింది. సో కింద అంతా బురదగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. అండ్ పైకి వెళ్ళడానికి బాస్కెట్ వాళ్ళు, గుర్రాలు, పల్లకి ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో బాస్కెట్ వాళ్ళు పైకి తీసుకెళ్ళడానికి 2000, గుర్రం మీద వెళ్ళాలనుకుంటే 2500 నుంచి 3000 అలా ఉండిద్ది. అండ్ పల్లకి కూడా 8000 నుంచి 13,000 అలా అయితే ఉండిద్ది. ఈ ప్రైజెస్ కూడా ఫిక్స్ ఏం కాదు, వాళ్ళ వెయిట్ బట్టి, డిస్టెన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉండిద్ది. సో బార్గెన్ అయితే చేసుకోవాలి. అండ్ లేదు ఇదంతా మనం ట్రెక్కింగ్ ఇవన్నీ చేయలేము అనుకుంటే కనుక డైరెక్ట్ హెలికాప్టర్లో అయితే వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్లో వెళ్ళడానికి అయితే 6000 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇది కూడా మీరు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉత్తరాఖండ్ పోర్టల్లో ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉండిద్ది, దాని ద్వారా మాత్రమే మనం బుకింగ్ అయితే చేసుకోవడానికి అయ్యిద్ది. మీ స్పందన చెప్పండి. స్పందన ఏముంది, ఎక్కినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కొండలు చూసి హిమాలయస్ కనబడినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తం ఇప్పుడు ఆ ఫీలింగ్లన్నీ దారికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 6 గంటలు నడాలి, అప్పుడు గుడికి చేరుతాం. ఓకే. హెలికాప్టర్లో వెళ్ళి రావడానికి 6000 రూపీస్ అయితే అయ్యిద్ది రౌండ్ ట్రిప్. ఓన్లీ వన్ సైడ్ అయితే బుకింగ్ చేసుకోవడానికి అవ్వదు, ఓన్లీ రౌండ్ ట్రిప్ అయ్యిద్ది. క్యాంప్ సైట్ అయితే మనిషికి పర్ పర్సన్ 500 రూపీస్ అయితే ఉండిద్ది. ఇంకెక్కువ చెప్తారు, బట్ 500 రూపీస్ అయితే ఉండిద్ది. నా నెక్స్ట్ వీడియోలో క్యాంప్ సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. బిఫోర్ ఢిల్లీ నుంచి గౌరీకుండ్ వరకు ఎలా వచ్చానో వీడియోస్ చూడకపోతే, నేను డాడీ బైక్ మీద అయితే ట్రావెల్ చేసుకొని వచ్చాం. సో ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి. చాలా బురదగా ఉంది వెళ్ళడానికి మాత్రం. పైకి ఎక్కడం అంత ఈజీ అయితే కాదు, కానీ అస్సలు వెళ్ళలేము అని ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగా చుట్టూ సరౌండింగ్స్ని చూసుకుంటూ హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ వెళ్ళిపోవడమే. ఆగి వెళ్ళొచ్చు. ఇది కూడా నేనైతే ఎలక్ట్రాల్ తీసుకున్నా, సో ఎలక్ట్రాల్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇది సెకండ్ది. మధ్య మధ్యలో ఎలక్ట్రాల్స్ అవి తాగుతూ ఉంటే మంచిది మీకు ఎనర్జీ కోసం.
అండ్ ఇంకా చాలా దూరం అయితే ఉంది, ఇప్పటికే చీకట పడిపోయింది. సో నేను మా డాడీ ఇంకొంచెం దూరం వెళ్ళి క్యాంపింగ్ అయితే వేసుకుంటాం. అండ్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు, కంగారేం లేదు, ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనే మా ఉద్దేశం. ఇది చూసారు కదా, ఇక్కడ మంచు అయితే ఉంది. మోస్ట్లీ మంచు అంతా కరిగిపోయింది, ఎందుకంటే మేలో వచ్చాం కదా, మంచి సమ్మర్లో. ఇంకా స్టార్టింగ్ డేట్లో ఆ ఓపెనింగ్ టైమింగ్లో ఆ టైంలో వచ్చినా ఉండిద్ది. క్యాంపింగ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వేసుకున్నాం. ఎమర్జెన్సీ హెలిప్యాడ్ ప్లేస్ అయితే ఉంది, సో ఇక్కడైతే మేము క్యాంపింగ్ వేసుకున్నాం. మార్నింగ్ అయితే అసలు సన్ రైజ్ పడుతుంటే హిమాలయస్ మీద చూడడానికి అద్భుతంగా ఉంది. మేమైతే అలాగా స్లోగా అన్నీ చూసుకొని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని సరదాగా స్లోగా వెళ్తున్నాం ప్రశాంతంగా. అండ్ ఇక్కడ చూసారు కదా, వర్షం బాగా పడింది, సో అందుకే చాలా బురదగా ఉంది, జారిపోతున్నాం. అక్కడి నుంచి అసలు జారితే కింద పడిపోతాం, అసలు అంత ఎడ్జ్లో అయితే ఉంది. దానికి తోడు ఈ పక్కన ఈ గుర్రాలు పల్లకి వాళ్ళు వీళ్ళైతే తోసుకొని వెళ్ళిపోతారు. సో కంపల్సరీ ఆ కర్ర ఒకటి ఉండి మనం బ్యాలెన్స్డ్గా చూసుకొని వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళడం బెటర్, ఎందుకంటే తోసుకొని వెళ్ళిపోతారు. ఇదిగోండి కింద చూసారు కదా, చాలా బురదగా ఉంది, జారిపోతుంది. సో కర్ర అడ్డు పెట్టుకొని స్లోగా వెళ్ళడం బెటర్. గుర్రం మీద కూడా వెళ్ళొచ్చు, బట్ నన్ను అడిగితే నాకు గుర్రాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. పైగా గుర్రం మీద కూర్చొని అంత దూరం ట్రావెల్ చేయడం కూడా కష్టమే. మధ్యలో గుర్రాలు కూడా స్కిడ్ అయిపోతూ ఉంటాయి. నేనైతే మధ్యలో ఒక వీడియో అయితే తీయలేదు, నా ఎదురుగా గుర్రం మీద నుంచి ఒక ఆంటీ గారు అయితే పడిపోయారు. ఇంకా మళ్ళీ భయపడిపోయి గుర్రం అయితే ఎక్కలేదు, నెమ్మదిగా మాతో పాటే నడుచుకొని వచ్చారు. ఇప్పుడు దాకా ఎండ ఉంది, బట్ సడన్గా చూసారు కదా, ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసింది, బాగా చల్లగా కూడా ఉంది. ఇదిగోండి మంచు పర్వతాల దగ్గరికి అయితే వచ్చాం. మధ్యలో ఒక 3-4 టైమ్స్ ఇలా మంచు పర్వతాలు అయితే కనపడుతూ ఉంటాయి. అంతా బ్లాక్గా అయిపోయింది, అందరూ ఎక్కి తొక్కేశారు కదా, సో బురద వల్ల అంతా అలా బ్లాక్గా ఉంది. మా డాడీ అయితే ఇదే ఫస్ట్ టైము మంచు చూడడం, సో అందుకే మా డాడీ అయితే ధైర్యం చేసి ఎక్కారు. మనం మాత్రం బ్యాగ్ ఉంది కదా, ఎందుకు వచ్చింది స్టంట్ వేయడం అని చెప్పి ఎక్కలా. చూడండి, బ్యాగ్ తగిలించుకొని మోసింది నేను, మా డాడీ ఏమో ఫోటోలు కష్టపడేది నేను. అంటే తగిలించుకుందాం వేసుకుందాం ట్రై చేసాడు, కాకపోతే లెగలేదు. ఈ బ్యాగ్ మొయ్యలేక నా సీను మాత్రం సితార్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదని చెప్పి బాస్కెట్కి వేసేద్దాం అనుకున్నా, బట్ ఎంతైనా సరే నేనైతే ఛాలెంజింగ్గా తీసుకున్నా. ఎలా అయినా సరే వెళ్ళాలి, ఇంతమంది బాస్కెట్ వాళ్ళు పల్లకి వాళ్ళు వీళ్ళందరూ వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళలేమనే కాన్సెప్ట్ అయితే నా మైండ్లో ఉంది. సో అందుకే నేనైతే ఎలా అయినా నేనే తీసుకొని వెళ్ళాలి బ్యాగ్ అని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. ఇక్కడైతే అసలు చాలా పీస్ఫుల్గా ఉంది, నేనైతే చాలాసేపు ఇక్కడ అలా కూర్చుండిపోయాను. ఇది షార్ట్ కట్, మధ్యలో షార్ట్ కట్స్ ఉంటాయి, మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే వర్షం అది సడన్గా పడిందంటే మొత్తం బురద అయిపోయింది, సో జారిపోతాం. సో లక్కీగా నేను వెళ్ళే క్రాస్ చేసే టైంలో అయితే మొత్తం డ్రైగా ఉంది కాబట్టి పర్వాలేదు. మళ్ళీ సడన్గా ఎండ అయితే వచ్చేసింది చూసారా ఇప్పుడు పైకి రాగానే. కాకపోతే లైట్గా వర్షం అయితే పడింది, అందుకే బురదగా ఉంది. మీరు చూసినట్టయితే గుర్రాలు కూడా జారిపోతున్నాయి. ట్రెక్కింగ్ అయితే చెయ్యొచ్చు, 12 అవర్స్ కాదు 18 అవర్స్ అయినా సరే. అంతా శివయ్య చూసుకుంటాడు, ప్రశాంతంగా హ్యాపీగా ఆ చుట్టుపక్కల ఉన్న అందమైన దృశ్యాల్ని చూసుకుంటూ హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోండి. ఇంకా పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రజెంట్ బేస్ క్యాంప్ దగ్గరలో అయితే ఉన్నాం. మీరు బేస్ క్యాంప్కి కావాలంటే ఆన్లైన్లో బుకింగ్ కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళినా సరే అవైలబుల్ ఉంటే కనుక ఇస్తారు. లేకపోతే బయట చాలామంది క్యాంప్ సైట్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, సో అక్కడైనా సరే తీసుకోవచ్చు. అండ్ ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం హెలిప్యాడ్ సర్వీస్ దగ్గరికి అయితే వచ్చాం.
ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా అసలు చాలా దూరంలో ఉన్నాం. ఇక్కడ నుంచే క్యూ అయితే ఉంది. లాస్ట్ టైం అయితే 6 అవర్స్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఈసారి ఎంత టైం పట్టిద్దో. ఇదిగోండి ఎదురుగా కనపడుతుంది కదా కేదార్నాథ్ టెంపుల్. నాకు మా డాడీకి ఈరోజు జస్ట్ 3.5 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ చేంజ్ అయ్యాయి. సో నాకు తెలిసి దానివల్ల ఇంకా త్వరగా దర్శనాలు అయితే అవుతున్నాయి అనుకుంటున్నా. హర్ హర్ మహాదేవ్. జై శ్రీ కేదార్. జై శ్రీ కేదార్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హర్ హర్ మహాదేవ్.